నమస్తే అండి. ఈరోజు చెప్పబోయే కథ కన్నతల్లి ప్రేమ. వృద్ధాశ్రమంలో అత్తయ్యగారిని పెట్టండి అంటే రఘునాథ్ మనసు తల్లడిల్లిపోతుంది. స్నేహితుడు ఇచ్చిన మంచి ఆలోచన అమలు చేసి రఘునాథ్ జీవితంలో గెలుస్తాడు. ఇటు మంచి కొడుకుగా, అటు మంచి భర్తగా అనిపించుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తాడు. మీరు కనుక మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోను మిస్ కాకుండా వినవచ్చు. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? రఘునాథ్ మంచి ఉద్యోగంలో ఉన్నాడు. అతని భార్య పార్వతి కూడా ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. ఇద్దరు పిల్లలు చదువుకోవడానికి హాస్టల్లో ఉంటున్నారు. రఘునాథ్ ఇంట్లో ఆయన వృద్ధ తల్లి ఈశ్వరి మాత్రమే ఉంటుంది. ఈశ్వరి చనిపోయిన తన భర్త జ్ఞాపకాలను తలుచుకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తోంది. ఆమె తన కొడుకును మనవళ్లను పక్కన ఉంచుకొని ఉంటానని ఆశిస్తోంది. కానీ పార్వతికి ఈశ్వరి మాటలు అవసరాలు చక్కగా నప్పడం లేదు. మీ అమ్మను వృద్ధాశ్రమంలో పెట్టి మనం సంతోషంగా జీవించాలి అని రఘునాథ్కు పార్వతి సూచించింది. ఆ మాట వినగానే రఘునాథ్ గుండె చల్లారిపోయింది. తల్లిని వృద్ధాశ్రమంలో పెడతానా? ఈ ఆలోచన అతనికి అసహ్యం తెప్పించింది. చూడు పార్వతి అని రఘునాథ్ తేల్చి చెప్పాడు. నేను నా తల్లిని వృద్ధాశ్రమంలో పెట్టలేను. నా సొంత రక్తాన్ని ఇక్కడ వదిలేసి సంతోషంగా ఉండలేను. అలాగైతే నేను ఇంట్లో ఉండలేను అంటూ పార్వతి అతడిని నిశ్చయంగా చూస్తుంది. ఉద్యోగం మానేసి ఇంటి బాధ్యత తీసుకుంటాను, కానీ తల్లిని తీసుకెళ్ళిపో. రఘునాథ్కు దిక్కు తోచలేదు. తన తల్లిని విడిచిపెట్టడం ఆయనకి కష్టంగా ఉంది. భార్య మాట వినడం మరింత కష్టంగా ఉంది. పార్వతి, నీకు ఇది న్యాయమా? నా తల్లి నన్ను పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు ఆమెకు కొడుకుగా నేను చీకట్లో తోడుగా ఉండకపోతే ఎవరుంటారు? కానీ నాకేమీ బంధం లేదు రఘు. ఆమె ఆప్యాయతను నేను కలిగి ఉండలేను అని పార్వతి కోపంగా చెప్పింది. రాత్రి ఆలోచనల మధ్య రఘునాథ్ నిద్రపోలేకపోయాడు. తల్లి ప్రేమ, భార్య ఒత్తిడి అతన్ని రెండు ముక్కలుగా విడగొట్టింది. ఈశ్వరి కూడా వారిద్దరి గొడవల్ని గమనిస్తోంది. తన వల్ల కొడుకు కోడలి మధ్య సమస్యలు రావడం ఆమెకు సుతారము నచ్చలేదు. రఘునాథ్, నన్ను వృద్ధాశ్రమానికి తీసుకువెళ్ళిపోరా నాన్న, నీకోసమే నేను ఏదైనా చేస్తాను అని ఒక రాత్రి తల్లే చెప్పింది. ఆ మాటలు మళ్ళీ చెప్పొద్దమ్మా అని రఘునాథ్ కన్నీళ్లతో తల్లి పాదాలు పట్టుకుని వలవలా ఏడ్చాడు. తల్లిని వదిలేసి వెళ్ళిపోవడం తనకెప్పటికీ సాధ్యం కాదని ఆయన నిర్ణయించుకున్నాడు. ఇక ఇంట్లో సమస్యకు పరిష్కారం వెతకాలని భావించాడు. రాజేంద్రన్ అనే రఘునాథ్ స్నేహితుడు ఉన్నాడు. అతను వృద్ధుల సేవా కేంద్రం నిర్వహిస్తున్నాడు. రఘునాథ్ రాజేంద్రన్ను కలిశాడు. నా తల్లిని ఇంట్లోనే ఉంచుకుంటూ ఆమెకు సంతోషంగా ఉంటే ఏమైనా చేయగలమా అని అడిగాడు. రాజేంద్రన్ ఆలోచించి, అవును రఘు, వృద్ధులు కూడా తమకు పనికొచ్చామని అనుభూతి ఉంటే సంతోషంగా ఉంటారు. వారి అభిరుచులకు అనుగుణంగా పనులిస్తే వారు సంతోషిస్తారు అని చెప్పాడు. ఇది రఘునాథ్కు ఆశ కలిగించింది. రాజేంద్రన్ చెప్పిన విషయం రఘునాథ్ మనస్సులో స్థిరపడింది. తన తల్లికి పనిలో పట్టు కలిగిస్తే ఆమెలో ఆనందం వస్తుందని భావించాడు. రాత్రి పార్వతితో మాట్లాడాడు. పార్వతి అమ్మకు కూడా ఆమెకు నచ్చిన పనులు చేస్తే ఆమె మన ఇంట్లో సంతోషంగా ఉంటుంది. ఇంకా నువ్వేమన్నా చెప్పు అని పార్వతి అసహనంగా స్పందించింది. చూడు పార్వతి, ఆమెకు ఇంట్లో ఏదైనా చిన్న పని ఇవ్వగలిగితే మనం బాధ్యత కూడా తగ్గించవచ్చు. ఆమెకు ఆత్మ గౌరవం కూడా పెరుగుతుంది. పార్వతికి ఇది కొత్త ఆలోచనగా అనిపించింది. ఏం పని ఇస్తావు ఆమెకు అని అడిగింది. రఘునాథ్ కంగారు పడకుండా సమాధానం ఇచ్చాడు. అమ్మకు మొక్కలంటే చాలా ఇష్టం. మన గార్డెన్ను ఆమె పర్యవేక్షించేటట్లు చేయవచ్చు. ఈ వాదన పార్వతికి కొంత గుబాలించిందిగా అనిపించింది. ఆమె తల ఊపింది. మరి చూద్దామని మిన్నకుండి నిల్చుంది. తర్వాత రోజు రఘునాథ్ తన తల్లితో ఈ విషయాన్ని చర్చించాడు. అమ్మ, నీకు గార్డెన్లో పనిచేయడం ఇష్టం కదా అని అడిగాడు. ఈశ్వరి ఆనందంగా నవ్వింది. ఇష్టమే నాన్న, చిన్నప్పుడు నీకు పూల మొక్కలు పెంచి చూపించేదాన్ని గుర్తుందా? అమ్మ, ఈరోజు నీ పని మన గార్డెన్లో పూల మొక్కలు పెంచడం అని చెప్పాడు. ఈశ్వరి కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది. నిజమా నాన్న? నాకు ఇంతటి అవకాశం ఇస్తావా? అవునమ్మా, నీ హృదయానికి దగ్గరైన పనులు చేయడం నీ హక్కు అని రఘునాథ్ నమ్మకంతో చెప్పాడు. ఈశ్వరి ఆ రోజు గార్డెన్లో మొదటి మొక్క నాటింది. ఆ రోజు ఆమె ఆనందంగా భోజనం చేసింది. రోజులు గడిచే విధంగా ఈశ్వరి గార్డెన్ను తన ప్రపంచంగా మార్చుకుంది. పార్వతి ఒకరోజు ఆమె గార్డెన్ని చూసి ఆశ్చర్యపోయింది. అమ్మగారు, మీరు నిజంగా చాలా అందంగా పెంచారు అని అభినందించింది.
ఈశ్వరి మొదట ఆశ్చర్యపోయింది. కోడలిలో మార్పు గమనించింది. పార్వతి, నీకు ఇది నచ్చిందా? అవును, నచ్చింది అత్తయ్య గారు. మీరు చేసే శ్రద్ధ చూడటానికి మధురంగా ఉంది అని చెప్పింది. ఈ మాటలు ఈశ్వరి మనసుని కదిలించాయి. ఆమెకు తన కోడలిపై ప్రేమ పెరిగింది. ఇంట్లో వాతావరణం మారుతోందని రఘునాథ్ గమనించాడు. ఆయన తన ప్రయత్నం విజయవంతం అవుతుందనే నమ్మకం పెరిగింది. పార్వతికి ఈశ్వరి పనిలో ఒత్తిడి తగ్గడంతో తల్లి కష్టాలను అర్థం చేసుకునే అవకాశం లభించింది. ఒకరోజు పార్వతి స్నేహితులతో మాట్లాడుతుండగా వారిలో ఒకరు, మనం ఎంత కష్టపడినా పుట్టిన వారిని వదిలిపెట్టడం సరైంది కాదు. ఆ మాటలు పార్వతిని ఆలోచింపజేశాయి. నా అత్తగారితో నేను అన్యాయంగా ప్రవర్తించానా అని మనసులో అనిపించింది. పార్వతి తన మనసు కడగడం కోసం ఒకరోజు రఘునాథ్తో చర్చించింది. రఘు, నేను తప్పు చేశానేమో అని సిగ్గుతో అన్నది. పార్వతి, నువ్వు ఇప్పుడు అర్థం చేసుకున్నావంటే ఇదే పెద్ద విషయం అని రఘునాథ్ సంతోషంగా చెప్పాడు. పార్వతి తన అత్తగారితో మెలకువగా మెలగడం ప్రారంభించింది. అత్తగారు, మీరు నాకు మీ చిన్నప్పటి కథలు చెబుతారా అని ఒకరోజు అడిగింది. ఈశ్వరి నవ్వుతూ ఆమె పక్కన కూర్చుంది. చెబుతాను పార్వతి. మా రోజుల్లో ఇలాంటి గార్డెన్ కూడా లేవు. ఆ ఇద్దరు నెమ్మదిగా స్నేహితుల్లా మారిపోయారు. ఇంట్లో ఈ మార్పు రఘునాథ్ను ఆనందపరిచింది. పిల్లలు కూడా ఇళ్లకు వచ్చినప్పుడు ఈశ్వరి మార్పు గమనించారు. నాన్నమ్మ, మీరు చాలా హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తున్నారు అని మనవరాలు మాధవి అంది. రాత్రి భోజనం సమయంలో పార్వతి ఈశ్వరిని దగ్గరికి తీసుకుని, అత్తగారు, మీ చిన్నప్పటి రోజులు గుర్తు చేస్తున్నారు కదా, మరింత చెప్పండి అని అడిగింది. ఈశ్వరి మామూలుగా తలూపి తన చిన్నతనంలో జరిగిన కొన్ని గొప్ప సంఘటనలు చెప్పడం మొదలుపెట్టింది. ఆ రోజుల్లో మా ఊరిలో మామిడి తోటలు ఉండేవి. నీ రఘురాజ్ చిన్నప్పుడు ఆ తోటల్లోనే ఆడేవాడు అని చెప్పింది. పార్వతికి ఈ మాటలు వినడం ఒక కొత్త అనుభూతిగా అనిపించింది. ఆమె వంటింట్లో పనిచేస్తూనే తన అత్తగారి మాటల్ని ఆసక్తిగా వినడం కొనసాగించింది. ఇంట్లో మొదటిసారి అందరూ కలిసి ఆహ్లాదంగా గడిపారు. రఘునాథ్ దీన్ని గమనించి తల్లి కోడళ్ల మధ్య పెరిగిన అనుబంధాన్ని చూసి హృదయం హర్షించింది. తన ప్రయత్నాలు వృధా కాలేదని అతనికి అనిపించింది. ఈశ్వరి తనకు ఆత్మగౌరవం పెరిగినట్లు భావించింది. ఒకరోజు పార్వతి తన వంట చేస్తున్నప్పుడు ఈశ్వరి ఆమెకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. అత్తగారు, మీరు గార్డెన్లో చాలా కష్టపడి పనిచేస్తున్నారు, ఇప్పుడు విశ్రాంతి తీసుకోండి అని పార్వతి కోరింది. పార్వతి, నీకు ఎంత పని ఉందో నాకు తెలుసు, నేను నా వంతు సహాయం చేస్తాను అని ఈశ్వరి నిట్టూర్చింది. ఇద్దరూ కలిసి వంటగదిలో పనిచేస్తూ సరదాగా మాట్లాడుకున్నారు. ఆ రోజులు వీరి సంబంధాన్ని మరింత మెరుగుపరిచాయి. రఘునాథ్ ఆనందంతో పిల్లలకు ఈ పరిణామాలను చెప్పాడు. మీ నాన్నమ్మ అమ్మతో చాలా స్నేహితురాలైపోయింది అని చెప్పాడు. పిల్లలు కూడా ఇంటికి రావడం కోసం ఆసక్తిగా ఎదురుచూడటం మొదలుపెట్టారు. ఇంట్లో మళ్ళీ ఆనందం వెల్లివిరిసింది. ఈశ్వరి తన మనవరాళ్లతో మాట్లాడేందుకు ఎదురుచూసేది. పార్వతి, రఘునాథ్ ఇంట్లో మార్పు గమనించేవారు. ఇక ఈశ్వరి తన గార్డెన్లోని పనిచేస్తూనే కొత్త పాఠాలను నేర్చుకోవడం మొదలుపెట్టింది. పార్వతి కూడా గార్డెన్లో ఉత్సాహంగా సహాయం చేయడం ప్రారంభించింది. ఈ మొక్కలన్నింటి వెనుక మీ శ్రద్ధే ఉందా అత్తగారు అని పార్వతి ప్రశ్నించింది. అవును, నా జీవితం ఈ మొక్కలతోనే గడిచింది. నీకు కూడా నచ్చుతుందా అని ఈశ్వరి అడిగింది. ఇప్పుడు నాకు ఈ పని ఆనందాన్ని ఇస్తోంది అని పార్వతి అనడం, ఈ మాటలు ఈశ్వరిని హృదయపూర్వకంగా తృప్తిపరిచాయి. పిల్లలు హాస్టల్ నుండి ఇంటికి వచ్చిన రోజు ఇంట్లో పెద్ద పండగలా అనిపించింది. మాధవి ఈశ్వరి పెంచిన పూలతో చేసిన బొకేను చూసి ముచ్చటపడింది. నాన్నమ్మ, మీరు నిజంగా మమ్మల్ని గార్డెనింగ్లో నిపుణురాలిగా మలుచుకున్నారు అని కితాబిచ్చింది. ఈశ్వరి ఆనందంగా నవ్వుతూ, ఇది నా రోజువారీ సంతోషం మాధవి అని చెప్పింది. రఘునాథ్ పిల్లలతో కలిసి తన తల్లికి ప్రేమతో అందమైన గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించాడు. పిల్లలతో కలిసి ఈశ్వరి కోసం ఒక ప్రత్యేక మొక్కను తెచ్చాడు. ఈశ్వరి కొత్త మొక్కను తీసుకొని ఎంతో ఆనందపడింది. ఇది నా జీవితంలో మరో మంచి జ్ఞాపకంగా ఉంటుంది అని అన్నారు ఆమె. ఈశ్వరి, పార్వతి, రఘునాథ్ మరియు పిల్లలు అందరూ కలిసికట్టుగా గడిపారు. ఈ అనుబంధం అన్ని సమస్యలను దూరం చేసింది. పార్వతి ఇప్పుడు తన అత్తగారిని నిస్వార్థంగా ప్రేమించడమే కాదు, ఆమె నుండి ఎన్నో విషయాలు నేర్చుకుంటోంది. ఈశ్వరి కూడా కోడల్ని తన సొంత కుమార్తెలా చూసుకుంది. ఇంట్లో ప్రేమ, ఆనందం నిండిపోవడం వల్ల అందరూ సంతోషంగా ఉండేలా మారిపోయారు. రఘునాథ్కు తన కుటుంబం పూర్తిగా సరిగ్గా ఉందనే భావన కలిగింది. ఈ ప్రేమబంధం గట్టి అయిందని చూసి ఆయన తన హృదయాన్ని తేలికపరిచాడు. ఈశ్వరి తన జీవితంలో అనుభవించిన గొప్ప అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. పార్వతి తన పాత ఆలోచనలను వదిలేసి కుటుంబ విలువలను అర్థం చేసుకుంది.
అత్తగారు మీరు లేకుండా ఇంటికి ఆనందం అనిపించదు అని పార్వతి గుండె నుండి చెప్పింది. ఈశ్వరి తన కొడుకును చూసి నవ్వింది. రఘునాథ్, నువ్వు నిజంగా మంచి భర్త, మంచి కొడుకు. నిన్ను చూసి గర్వపడుతున్నాను. ఇంట్లో అందరూ ఒకరికొకరు వెన్నుదనుగా ఉంటూ జీవనం సాగించారు. పిల్లలు కూడా తమ ఇంట్లో ప్రేమను, ఆనందాన్ని చూసి గర్వపడ్డారు. ఈ కథ కుటుంబ విలువలు, పరస్పర ప్రేమ మరియు సహనంతో ఎలా జీవితాలు మారుతాయో తెలియజేస్తుంది. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.